Garuda Express, an international courier service. నంద్యాల ఉపపోరులో మాటల తోటాలు పేలుతున్నాయి. నాయకులు పరస్పర పోటాపోటీగా ప్రచార వేడి పెంచుతున్నారు. నంద్యాలలో సీఎం చంద్రబాబును కాల్చి చంపినా తప్పులేదన్న జగన్ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. చివరికి ఈసీ జోక్యంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. శిల్పా చక్రపాణి వ్యాఖ్యల పట్ల ఆగ్రహించిన మహిళలు ఆ పార్టీ అభ్యర్థి ఇంటిని చుట్టుముట్టారు. కావాలనే నంద్యాల మహిళల్ని టీడీపీ నేతలే రెచ్చగొట్టి తన ఇంటిపైకి పంపుతున్నారని శిల్ప విరుచుకుపడ్డారు. ఉపపోరులో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. టీడీపీ అభ్యర్థి బోమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్లతో పాటు 15 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ, వైసీపీల మధ్య పోటీ ఉంది. ఈ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులను నంద్యాలకు తరలించింది. ప్రత్యర్థులపై వాగ్బాణాలు ఎక్కుపెడుతున్నారు. మాటలే తోటాలే అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. బాబు మీరు వివాదరహితంగా ప్రచారం చేయండి, లేదంటే వెళ్ళిపోండి. మీ మాటల వల్ల మాకు రావాల్సిన ఓట్లు పోతాయేమోనని ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఎమ్మెల్యే రోజా అఖిలప్రియపై మాటల తోటాలు పేల్చారు. అమ్మ చనిపోయిందని ఎమ్మెల్యే పదవి వచ్చింది, నాన్న చనిపోయాడని మంత్రి అయింది, చిన్న వయసులోనే మంత్రి పదవి రావడంతో ఆమెకు కొమ్ములొచ్చాయా అంటూ మంత్రి అఖిలప్రియపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగలేదు. కట్టు బొట్టు లేకుండా మగరాయుడిలా చుడిదారుతో తిరుగుతున్నావంటూ మంత్రి వస్త్రధారణపై కామెంట్లు విసిరారు. రోజా ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ మంత్రి అఖిలప్రియ హుందాగా వ్యవహరించారు. ఆ మాటలు రాష్ట్ర వ్యాప్తంగా వివాదమయ్యాయి. ఇలా ప్రత్యర్థులను దెబ్బతీసేందుకే వైసీపీ నేతలు ఎక్కుపెట్టిన మాటలు తిరిగి తమకే తగులుతుండటంతో ఆ పార్టీ నాయకులు లోలోన ఆందోళన చెందుతున్నారు. అటు టీడీపీ తీరు కూడా అలాగే ఉంది. బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీడీపీకి ఓటు వేయకపోతే వృద్ధుల పింఛన్లు ఆగిపోతాయన్న వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. అంతెందుకు, బాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఓటర్లను బెదిరిస్తున్నట్లే ఉందని వైసీపీ విరుచుకుపడుతోంది. మా రోడ్లపై మీరెట్లా నడుస్తారు? ఇలాంటి వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో బాబుకు చెడ్డ పేరు వచ్చాయి. అటు జగన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. బాబును నడి రోడ్డున కాల్చి చంపినా తప్పులేదని అనడం దుమారం రేపింది. జగన్ ఈసీకి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ అభ్యర్థి బోమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎస్పీవై రెడ్డి తదితర రాష్ట్ర నేతలు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతుగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు రోజా, రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించే క్రమంలో చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రత్యర్థిపై రువ్వుతున్న మాటలు తోటాలు తిరిగి తమ అభ్యర్థికే గుచ్చుకుంటున్నాయని, తద్వారా నష్టం జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.